Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి, నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి, అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాము, విన్నాము. మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి. మనకు 6వ తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. చాలామంది ద్వారా తెలుసుకున్నాము ఏంటి అంటే అమ్మవారి పూజ ఏ రకంగా చేయాలి, అసలు అమ్మవారికి ఏ రకమైన వస్తువులంటే ఇష్టము. మామూలుగా ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటూ ఉంటారు, అసలు ఎందుకు అంటారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాము. అసలు నిజంగా అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఏంటి అసలు పూజా విధానం ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ మీ మాటల్లో తెలియజేయండి గురుగారు. తప్పకుండానమ్మా. ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్ని ఆషాఢ మాసము పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకుంటామమ్మా. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అంటే ఒకప్పుడు రహస్యముగా చేసుకునే పూజా విధానము ఇప్పుడు బహిర్గతమైంది. ఎందుకంటే సామాన్య మానవుడు కూడా ఆ దైవానుగ్రహం చేరువలోకి రావాలి. కాబట్టి ఈ అమ్మవారు ఏంటనంటే దుర్గాదేవి యొక్క పరివారములో దండనాయకి, అంటే సర్వసైన్యాధ్యక్షురాలు, హోమ్ మినిస్టర్, మిలిటరీ కమాండర్, ఇట్లా అనమాట, చీఫ్ కమాండర్ అనమాట. అంటే ఈ అమ్మవారు భండాసురుని సంహరించడం కోసం ఉద్భవించినటువంటిది. కాబట్టి సహజంగా లలితా త్రిపుర సుందరి అమ్మవారు ప్రధాన దేవత అయితే, రాజశ్యామల మంత్రిని ఈ అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు. కాబట్టి ఈ గుప్త నవరాత్రులని ఆచరించడం ద్వారా ప్రధానంగా మానవుడికి ఏం కలుగుతాయంటే, ముఖ్యంగా శత్రు భయం తొలగిపోతుంది, కోర్టు న్యాయ వివాదాల సమస్యలు పరిష్కారం అవుతాయి, అత్యధికముగా ధనప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు వరాహ రూపంలో విష్ణువు ఉద్భవిస్తే లక్ష్మీదేవి వారాహి రూపంలో ఉద్భవించింది. కాబట్టి లక్ష్మీ అంశ కాబట్టి ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే అర్చన పూజ చేస్తారో, కనీసం స్మరించుకుంటారో, వారికి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఇంకా వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఇంకా భూగృహ వసతులు కలుగుతాయి. ఇప్పుడు సొంత ఇల్లు కావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది కదమ్మా, అవన్నీ వారాహి నవరాత్రుల ద్వారా మనకు కలుగుతాయి. అయితే వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా అనేక చోట్ల ఈ పాటికి ఈ వారాహి నవరాత్రులకు సంబంధించినటువంటి పూజా విధానం, ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. కానీ ఇంకా తెలియనటువంటి విషయాలు, రహస్యంగా ఉన్నటువంటి విషయాలు, అమ్మవారికి ఏ విధమైనటువంటి వస్తువులతో ధూపం వేయాలి. ఎందుకంటే అమ్మవారు ధూపము వల్ల చాలా సంతోషిస్తుంది ధూపం వేస్తే. అలాగే అమ్మవారికి నైవేద్యాలు సాధారణంగా 1-2 నైవేద్యాలే చెప్పుతారు. కానీ అమ్మవారికి విశేష నైవేద్యాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ మనకు సాధారణంగా ఈ కాలంలో దొరుకుతాయి. ముఖ్యంగా దీపారాధనకి కూడా ఏం చేయాలనే విషయాల్ని కూలంకషంగా తెలియచేసుకుందాము. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు 9 రోజుల పాటు నవరాత్రులు చేసుకునే విధానం ఉన్నవాళ్ళు, లేకపోతే అమ్మవారి గురించి సమగ్ర వివరణ కావాలి, ఆ జ్ఞానం కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. అవసరమైనప్పుడు మీరు చూసుకోవచ్చు. ఎందుకనంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు రూపం మీకు నవరాత్రులు, దసరా నవరాత్రులు కావచ్చు, వసంత నవరాత్రులు కావచ్చు, శ్యామ నవరాత్రులు కావచ్చు, ఈ నవరాత్రులలో మీకు తెలిసిన విషయాలు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో అలంకరణ చేస్తారు. కానీ ఈ 9 వారాహి అమ్మవార్ల రూపం ఉంటుంది ప్రత్యేకించి వారాహికి. కాబట్టి ఒక్కొక్క వారాహి ఒక్కొక్క రోజు ఏ రూపంగా కొలవబడుతుంది, ఆమెకు ఉన్నటువంటి శక్తులు ఏంటి, ఆమె యొక్క గుణములు ఏంటి, ఇవన్నీ కూడా ఎవ్వరికీ తెలియనటువంటి విషయాలు ఈ రోజున మన కేవలం ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. అద్భుతమైన అమూల్యమైనటువంటి విషయాలు మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారని చెప్పవచ్చు. ఇక ముందుగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎవరు చేసుకోవచ్చు? నవరాత్రులు అంటే స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చేసుకోవచ్చు, మగవారు కూడా చేసుకోవచ్చు. అయితే గర్భవతులు చేసుకోవచ్చా అని అంటారు. గర్భవతులు అన్నప్పుడు కొన్ని ప్రాంత ఆచారాలలో కొన్ని శాస్త్రముల ప్రకారము 5వ నెల పడగానే
పురిటి సూతకం ఉంటుంది. ఓకే. కొన్ని శాస్త్రముల ప్రకారం 7వ నెల పడగానే పురిటి సూతం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 5వ నెల ఆచరించే వాళ్ళైనా 7వ నెల ఉన్న వాళ్ళైనా కానీ మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోకూడదు. ఇక అన్నిటికంటే మించి ఈ యొక్క అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల అదృష్టవంతులైనటువంటి సత్సంతానం కలుగుతారట ఈ అమ్మవారిని విశేషంగా. ఇక కొన్ని సందర్భాల్లో స్త్రీలకి పూజ ప్రారంభమైన తర్వాత ఋతుక్రమము రజస్వలు అవుతారు. కాబట్టి ఎప్పుడు చేసుకోవాలి? 4వ రోజు ఇంట్లో శుభంగా కడుక్కోవడానికి, ఇల్లు శుభ్రపరచుకోవడానికి అనుగ్రహిస్తుంది, శాస్త్రం ఒప్పుకుంటుంది. కానీ 5వ రోజున మాత్రమే మళ్ళీ పూజ చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో లాస్ట్ 3వ రోజులకి మీరు శుద్ధి అయిపోతే 7, 8, 9 తారీఖుల్లో, లేదు మధ్యలో వచ్చిందండి 9వ తారీఖు రోజున చేసుకుంటామంటే ఒక్క రోజైనా కానీ పూజని ఆపకండి. ఇక ఈ యొక్క పూజ సూర్యోదయం కంటే ముందే చేసుకోవాలి, లేదా సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి. కానీ దీనికి ఉన్నటువంటి నియమం ఏంటంటే ఎప్పుడు మనము పూజ ప్రారంభించినా పళ్ళు తోముకోవాలి, దంతధావనం చేసుకోవాలి. సూర్యోదయం అయితే ఎలాగో చేస్తాం, కానీ సూర్యాస్తమయం పూజ ఉన్న వాళ్ళు కూడా దంతధావనమే చేసుకోవాలి. చేసుకొని అప్పుడు పూజ ప్రారంభించాలి. తలమించి స్నానం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మగవాళ్ళు అయితే తలమించి స్నానం చేస్తే విశేషము, ఆడవాళ్ళు అయితే మొదటి రోజు ఆఖరి రోజు చేసుకుంటే చాలు. ఇక ఈ యొక్క 9 రోజుల నవరాత్రి యొక్క ఉద్యాపన ఉదయం పూట చేసుకునే ఆచారం ఉన్న వాళ్ళైతే 15వ తారీఖు రోజున ఉద్యాపన చేసుకోవాలి. రాత్రి పూట ఆరాధన చేసుకునే వాళ్ళైతే 14వ తారీఖు రాత్రికి ఉద్యాపన చేసుకోవాలి. ఇక ముఖ్యంగా దీపము ఇప్పటి వరకు ఎవరికి తెలియదమ్మా, ఈ అమ్మవారికి కందగడ్డ దీపం అంటే చాలా ప్రేమ, చాలా సంతోషిస్తుందట. కందగడ్డని తీసుకొని శుచిగా కడిగి ఆ పైన దీపము ఎలా అయితే ఆకారం ఉంటుందో కందగడ్డను కూడా అలా కొంత భాగం తొలిచేస్తే అందులో కొంత నూనె వేయవచ్చు ప్రమిద రూపంలో. అయితే ఏ నూనె వాడాలట? విప్ప నూనె వాడితే అమ్మవారికి చాలా సంతోషమట. విప్ప నూనెతో దీపారాధన చేయాలి. రోజు కందగడ్డ చేసుకొని దీపారాధన చేసుకునే అలవాటు ఉంటే చేసుకోవచ్చు, లేదా 9 రోజుల పాటు అదే కందగడ్డను దీపారాధన కింద వాడుకోవచ్చు. తప్పులేదా గురుగారు? తప్పులేదమ్మా. 9 రోజులు అయిన తర్వాత ఆ కందగడ్డని ఇంట్లో కూరగాయలుగా వాడుకోవచ్చు భోజనానికి, లేదా ప్రతిరోజు కందగడ్డ కూర చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి కందగడ్డ అంటే చాలా విశేషం కాబట్టి. అయితే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలన్నీ కూడా మనం ఈ యొక్క కార్యక్రమంలో మనం ఆఖరి రోజుల్లో సమయంలో మనం తెలుసుకుందాం. ఇక గమనించుకుంటే ఈ అమ్మవారికి మామూలుగా ఇప్పుడు మనం పూజ చేసుకుంటాం. ఎప్పుడైనా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మళ్ళీ ఒకసారి గురుత్వంగా అమ్మవారికి పూజ చేసుకోవాలంటే రేవతి నక్షత్రం ఉన్న రోజున ఈ అమ్మవారికి విశేషముగా పూజ చేస్తే అమ్మవారు చాలా శీఘ్రంగా కరుణిస్తుందట. కాబట్టి ఈ అమ్మవారికి లక్ష్మీ స్వరూపం అని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము కదమ్మా. ఈ అమ్మవారి పేరు లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి, ధరణి, ధ్రువ అనే నామంతో లక్ష్మీ అమ్మవారిని పొగుడుతాం. అలాగే ఈ అమ్మవారి యొక్క రథం పేరు కిరిచక్రము. ఈ అమ్మవారి రథం పేరు కిరిచక్రం అంటే ఎలా ఉంటుందనంటే 1000 వరాహములు లాగుతున్నటువంటి అమ్మవారు రథములో కూర్చుంటుంది. 1000 వరాహాలు లాగుతుండగా ఉండే అమ్మవారిని మనం కొలుస్తున్నాం. ఈ వారాహ అమ్మవారిని అలా ఉంటాం. అయితే చాలా మటుకు ఈ అమ్మవారిని చూపించే క్రమంలో శ్యామల వర్ణంతో ఉన్న ఫోటోలు చూపిస్తారమ్మా. కానీ అసలు దైవత్వానికి ప్రతీక శ్వేతవర్ణం, తెలుపు కదమ్మా. అందుకనే తెలుపు ఎలుకలు, శ్వేత సర్పం, తెల్లటి పాము లభించిందంటే నమస్కారం, ఎందుకంటే స్వర్గం నుంచి వచ్చింది ఆ పాము. అలాగే శ్వేత వరాహము దైవంతో సమానం. అందుకనే పెట్టుకునేటువంటి పూజల్లో కలశం ఉండే అవకాశం ఉంటే కలశం పెట్టుకోండి, అఖండ దీపం పెట్టుకుంటే అఖండ దీపం పెట్టుకోండి, లేదా నార్మల్గా సాధారణమైనటువంటి దీపారాధన చేసుకోవచ్చు. కానీ అమ్మవారి చిత్రపటము తెల్లని వస్త్రములు, మెరుస్తున్నటువంటి తెల్లని వస్త్రములు, కాంతివంతమైనటువంటి శరీరం కలిగినటువంటి అమ్మవారు ఫోటో ఉంటే అద్భుతం. ఇక అది దొరికితే ఇక దాంతోపాటు అమ్మవారికి రాజశ్యామల ఫోటో మరియు ఈ లలితా త్రిపుర సుందర అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజాది కార్యక్రమం చేసుకోవచ్చు. గణపతి పూజ చేసుకొని గణపతి పూజలో భాగంగా సంకల్పం చెప్పుకోవడం, మీ యొక్క కోరిక తెలుపుకోవడం, ఈ యొక్క తదనంతరం పంచోపచార పూజ కానీ లేదా షోడశోపచార పూజ కానీ చేసుకోవచ్చు. ఈ అమ్మవారికి 12 నామావళి అంటే చాలా ప్రీతికరం. కాబట్టి ఈ 12 నామావళిని ఈ యొక్క పూజ అయిపోయిన తర్వాత శక్తి ఉంటే 12 నామాలని ఇంటూ 108 సార్లు చదవండి, లేదు 54 సార్లు, లేదు 41.
కనీసం హీన పక్షంలో 27 సార్లు అయినా కానీ చదవండి. ఓకే. తద్వారా మీ కోరిక అతి శీఘ్రంగా ఫలిస్తుంది. ఇక అమ్మవారికి అర్చన చేసేటప్పుడు ఎటువంటి పూలతో అర్చన చాలా ప్రీతికరం అంటే నీలి రంగు పుష్పాలతో అర్చన చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది. ఇప్పుడు దొరికేటువంటివి శంకు పుష్పి పూలు నీలి రంగు, అలాగే నీలి రంగులో ఉన్నటువంటి చామంతి పూలు విశేషం. ఇక అమ్మవారికి ఇప్ప పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్ప పూలతో కూడా అర్చన చేయొచ్చు, ఇప్ప పూలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక ఈ తదనంతరం నైవేద్యం విషయం అనేటువంటిది ఎంతటి విశేషమైనటువంటి నైవేద్యాలు ఉన్నాయో అవన్నీ కూడా, అలాగే ధూపము ఎటువంటి అమ్మవారికి ఏ రకమైన ధూపముతో వేస్తే అమ్మవారు సంతోషిస్తుంది, మీ ఇంట్లో దొరికే వస్తువులే చాలా మట్టుకుంటాయి, అవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ప్రధానంగా అమ్మవారిని ఈ కాశీ క్షేత్రంలో అమ్మవారు సజీవంగా ఇప్పటికీ ఉన్నారు, అలాగే సజీవంగా ఉన్నారమ్మ. రాత్రి వేళలో ఈ యొక్క సంచారం చేస్తుంది కాశీ నగరం అంతా, కాశీ నగర పాలిక ఆమె. ఇక కాశీ విశ్వేశ్వరుని చేత స్వయంగా ప్రతిష్ఠింపబడినటువంటి అమ్మవారి యొక్క విగ్రహము వింధ్యాచలంలో ఉంది, కాశీకి దగ్గరలో మహేంద్రగిరిలో ఉంది. మహేంద్రగిరిలో ఎవరుంటారమ్మా? కలియుగాంతానికి కలికి అభ్యాస విద్యలు నేర్పే పరశురాముల వారు ఇంకా మహేంద్రగిరిలోనే ఉన్నారు. కాబట్టి ఆ విధంగా అమ్మవారిని పూజించవచ్చు. అలాగే విశేషముగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా దీనికి సంబంధించి అమ్మవారికి నైవేద్యం ప్రీతికరం, అలాగే తాంబూలము, అలాగే ఈ సంబంధించినటువంటి ధూపం, ఈ 3 విషయాలని కూడా కార్యక్రమం చివరిలో మనం తెలుసుకుందామమ్మా. ఎందుకనంటే ఇది చాలా అమూల్యమైన విషయాలు మనం తెలియచేస్తున్నాం. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా అమ్మవారి యొక్క పూజ విధానం చేసుకుంటారు. కొంతమంది అయ్యో మనం పూజ చేసుకోలేమనే బాధలో ఉండుంటారు కొంతమంది. అటువంటి వారి కోసం 15వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో రాత్రి 9 గంటలకి వారాహి అమ్మవారిది, అలాగే ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి ఈ కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో చేయిస్తున్నాం. సాయంత్రం 5 గంటల లోపల కూడా గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఆ 15వ తారీఖు లోపల ముఖ్యంగా వివాహము, శత్రు సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ధనపరమైన సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు తోడ్పడతాయమ్మా. ఓకే గురుగారు, వారాహి అమ్మవారికి కూడా రూపాలు ఉన్నాయి మనం అని మాట్లాడుకున్నాం కదా. మొదటి రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తారు గురుగారు? మొదటి రోజు అమ్మవారిని ఉన్మత్త వారాహి రూపంలో కొలుస్తాము, ఇంద్రాణీదేవి రూపంలో కూడా కొలుస్తాము. ఈ ఉన్మత్త వారాహి అమ్మవారు ఎలా ఉంటుందంటే పురుషుడి యొక్క స్వరూపము వరాహమైతే స్త్రీ రూపంలో ఉన్నటువంటి స్త్రీ వరాహం ఇది. అమ్మవారికి 8 భుజాలు ఉంటాయట. ప్రతి భుజంలో అంటే ప్రతి చేతిలో ఒక దంతము, ఒక కమలం పట్టుకొని ఉంటుందట ఈ ఉన్మత్త వారాహి. ఈ అమ్మవారి యొక్క వాహనం గేదె, దున్నపోతు మీద కూర్చొని ఉంటుందట, గేదె వాహనం. ఈ అమ్మవారికి ఏంటనంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి ఆ కష్టాలని తీరుస్తుందట ఈ అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారికి నైవేద్యము సాధారణంగా పాలతో చేసినటువంటి ఏ పదార్థమైన నైవేద్యము, అలాగే పొంగలి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇక విశేషంగా చెప్పదలిసినట్లయితే ఈ అమ్మవారికి విశేష నైవేద్యము కట్టు పొంగలి అనగా సంబంధించినటువంటి బెల్లం పానకం అమ్మ. విశేష నైవేద్యాలు చెప్తున్నాను. బెల్లం పానకం, కందగడ్డ, చిలకడ దుంపలు, అలాగే దానిమ్మ గింజలు, విప్ప పూలు, పనస పండు మరియు ఇలాచీ పొడి, ఆవు నేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. ఈ నైవేద్యం ఇవి గనక పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట. ఇక ధూపం విషయంకి వచ్చేసేసరికి గుగ్గిలం, తెలుపుదైనా నలుపుదైనా, మైషాచి అని దొరుకుతుంది, అలాగే ఇలాచీ పొడి, అలాగే పసుపు పొడి, తెల్ల గురివింద గింజల పొడి, అలాగే తెల్ల ఈశ్వరి వేరు పచారి షాపులో దొరికితే దొరుకుతుంది, లేకపోతే ఈ తెల్ల ఈశ్వరి వేరుని వదిలేయండి. ఇక తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరియాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, మిరప పొడి, శొంఠి పొడి, ఈ యొక్క 10 రకాలైనటువంటి ద్రవ్యములతో ఈ అమ్మవారికి బొగ్గుల మీద ధూపం వేస్తే ఈ అమ్మవారు చాలా సంతోషిస్తుందట. ప్రధానంగా ఎంత సంతోషం అంటే అమ్మవారు అంత ఆనందంతో మన కోరికలు నెరవేరుస్తుందట ఈ అమ్మవారు. కాబట్టి ఈ ధూపం వేయడం వల్ల ఇంట్లో నరదృష్టి తొలగిపోతుంది ముఖ్యంగా. అలాగే తాంబూలం పెట్టేటప్పుడు ఈ అమ్మవారికి తాంబూలంలో పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి,
జువ్వాది ఇలాంటి సుగంధభరితమైనటువంటి వస్తువుల్ని అమ్మవారికి తాంబూలంగా ఇచ్చి ఎవరైతే పూజ చేసుకున్నారో ఆ తాంబూలం నైవేద్యంగా స్వీకరించవచ్చు. కానీ చెప్పిన నైవేద్యం విశేష నైవేద్యాలు పెడితే చాలా అమ్మవారు సంతోషించి ఈ విధానంతో చేయండి, మీకు అన్ని కూడా ఇప్పటికే అన్ని విధానాలు తెలిసి ఉన్నాయి, ఈ విధానంతో కనుక ఈ ఉన్మత్త వారాహి విధానం చెప్పాం కదా, అమ్మవారిని ఆ రోజు వారాహి అమ్మవారిని అలా తదేకమైనటువంటి ధ్యానంతో కనుక చేసుకొని ఆ అమ్మవారిని వర్ణిస్తూ కష్టాలు తొలగిపోవాలి ఈరోజు పూజ చేయడం ద్వారా అని ఆలోచన చేసుకుంటూ పూజ చేస్తే కష్టాలు తొలుగుతాయి. రెండవ రోజు ఏ విధమైనటువంటి భావంతో చేయాలి, ఎటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అనే విషయాన్ని మనం రెండవ ఎపిసోడ్లో తెలుసుకుందాం. గురుగారు, అమ్మవారిని స్మరించాలంటే మంత్రం ఏదైనా చెప్పాల్సి ఉంటుందా గురుగారు? అమ్మవారికి మంత్రము ఇవన్నీ కూడా బీజ మంత్రాలు అనేటువంటివి ఉపాసనా పరులైనటువంటి వ్యక్తుల చేత తీసుకోవాలి, ఒక గురువుగా భావించి గురువు దగ్గరికి. కానీ ఇప్పుడున్నటువంటి సమయం లేదు కాబట్టి అమ్మవారికి ఆ మంత్రంతో సమానమైనటువంటి మహత్యం కలిగినటువంటి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి 12 నామాలు ఉన్నాయి. ఆ అమ్మవారికి 12 నామాలతో గనక పిలిస్తే సంతోషంగా పలుకుతుందట అమ్మవారు. గురుగారు, నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురుగారు? మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా. మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము, వామాచారము, సమయాచారము, దక్షిణాచారములు ఉన్నాయి. ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో 9 రోజులు కొన్ని చేయవచ్చు. 9వ రోజు ఉద్యాపన చెప్పవచ్చు. విశేషముగా కొంతమంది 9 రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి 10వ రోజు పూర్ణావతారంగా 10వ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు. ఈ 10వ రోజు ఆదివరాహి అని అంటారు. అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి. మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామలై అని అంటారు, టెంపుల్ ఉంటుంది. అలాగే ఆది తిరువన్నామలై టెంపుల్ కూడా ఉంటుంది.